నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, సెకండ్ ఇయర్లో ఉన్నావు, థర్డ్ ఇయర్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు, కానీ నీకు కోడింగ్ అంటే ఏంటో తెలియదు, అసలు ఎలా నేర్చుకోవాలో తెలియదు, ఎక్కడ నేర్చుకోవాలో అస్సలు తెలియదు. అలాగే నువ్వు కోడింగ్ నేర్చుకుని ఐటీ జాబ్కి వెళ్దాం అనుకున్నా, సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకున్నా, లేదు నువ్వు ఒక బీటెక్ స్టూడెంట్ ఇంజనీరింగ్లో మంచి ప్లేస్మెంట్లో ఒక జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నావు, కోడింగ్ నేర్చుకుని ఐటీ జాబ్లోకి వెళ్దాం అనుకున్నావు. సో ఆ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చెప్తా. అండ్ వీడియో ఎండింగ్లో నేను నేర్చుకోవడానికి ఫ్రీ కోర్సెస్ కూడా ఇస్తా. ఆ కోర్సెస్ కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేషన్ కూడా వస్తాయన్నమాట. ఇంకా మీరు ఆ కోర్సుల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం మీరు ఫ్రీగా నేర్చుకొని ఫ్రీగా సర్టిఫికేషన్లు కూడా తెచ్చుకోవచ్చు. సో అది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తా. సో మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను ఫస్ట్ మీకు కోడింగ్ అంటే ఏంటిది, ఎందుకు నేర్చుకోవాలని చెప్తా. సెకండ్ వచ్చేసి మీరు ఏ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇది చాలా మందికి ఉంటుంది డౌట్. థర్డ్ వచ్చేసి ఎక్కడ నేర్చుకోవాలి అండ్ నాకు రిసోర్సెస్ ఏంటి అవన్నీ చెప్తా. అండ్ ఫోర్త్ వచ్చేసి ఎలా నేర్చుకోవాలి, ఒక స్టెప్ బై స్టెప్ ఫ్రేమ్వర్క్ చెప్తా. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మీకు అన్ని వెబ్సైట్లు కానీ, రిసోర్సెస్ కానీ, కోర్సెస్ కానీ ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తాను అనమాట. సో మీరు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టి ఈ కోర్సెస్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ మీకు కొన్ని షార్ట్ కట్స్ చెప్తా. అవి కనుక మీరు పాటించారనుకోండి ఇంకా 2x స్పీడ్లో కోడింగ్ నేర్చుకోవచ్చు. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అసలు కోడింగ్ అంటే ఏంటిది, ఎందుకు నేర్చుకోవాలి. మనం ఇప్పుడు రోజు మొబైల్ ఫోన్లో వాడుతున్నాం. మొబైల్ ఫోన్లో వాడే ప్రతి అప్లికేషన్కి మనకు కోడింగ్ కావాలి. అంటే ఒక డెవలపర్ దాన్ని క్రియేట్ చేశారు, ఇంకా చాలా మంది డెవలపర్స్ కలిపి దాన్ని ఇప్పుడు నడిపిస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు యూట్యూబ్ వాడుతున్నాం, గూగుల్ వాడుతున్నాం, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం. ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయంటే ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీని మీద వర్క్ చేస్తూ ఉన్నాడు బ్యాక్ ఎండ్లో. కానీ చాలా మందికి డౌట్ ఉంటుంది, అన్న ఈ రోజుల్లో చాలా న్యూస్లలో చూస్తున్నాం కోడింగ్ జాబ్స్ అన్ని పోతున్నాయంట, అంటే చాలా మందిని లే ఆఫ్ చేస్తున్నారంట, మరి కోడింగ్ నేర్చుకొని మనకు ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందా, మనకు ఆపర్చునిటీస్ ఉంటాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, మనం మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ల్యాప్టాప్లు ఇవన్నీ వాడినంత కాలం ఐటీ జాబ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇవి వర్క్ అవ్వాలంటే వెనకాల ఎవడో ఒకటి దాని మీద వర్క్ చేస్తూ ఉండాలి. అలాగైతేనే మనం ఇవన్నీ వాడుకోగలం. సో ఐటీ జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అండ్ ఈవెన్ పెరుగుతాయి కూడా. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అనేది కొంచెం బాగాలేదన్నమాట, కొన్ని జాబ్స్ అనేవి తీసేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఇంకా పెరుగుతాయి అనమాట. సో దాంట్లో మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఈ డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది. అండ్ ఈ డౌట్ పెట్టుకుని చాలా మంది అసలు కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అసలు ఇంకా స్టార్ట్ కూడా చేయరు అనమాట, అప్పుడు ఆపేస్తారు. అంటే వాళ్ళకు క్లారిటీ లేదు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి, సి అని చెప్పేసి, జావా అని చెప్పేసి, పైథాన్, C++, జావా స్క్రిప్ట్, చాలా లాంగ్వేజ్ ఉన్నాయి. దీంట్లో ఏది నేర్చుకోవాలో వాళ్ళకి తెలియదు. సో అప్పుడు ఇంకా వాళ్ళు నేర్చుకోవడం స్టాప్ చేస్తారు. నేను ఇప్పుడు మీకు బాగా చెప్తా, గుర్తుపెట్టుకోండి. లేదంటే ఒక పెన్ను పేపర్ తెచ్చుకొని రాసుకోండి, మీకే మంచి గుర్తుంటుంది. ఫస్ట్ వచ్చేసి నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో ఉన్నావు అనుకో, నువ్వు ఇప్పుడు కోడింగ్ నేర్చుకొని నువ్వు ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నావు. సో నీకు ఇంకా కొంచెం టైం ఉంది, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లోనే ఉన్నావు కాబట్టి. ఇలాంటప్పుడు నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఈ సి లాంగ్వేజ్ ఎందుకు చెప్తున్నా అంటే, వన్స్ నువ్వు సి లాంగ్వేజ్ నేర్చుకున్నావు అనుకో, ఇంకా ఏ లాంగ్వేజ్ అయినా, ప్రపంచంలో ఏ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ అయినా నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా సి లాంగ్వేజ్ అనేది అన్నిటికీ అమ్మమ్మ లాంటిది అనమాట. అదొక బేసిక్ లాంగ్వేజ్ అండ్ కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. అది నేర్చుకున్నా ఉంటే నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోగలవు. అండ్ ఎవరైతే సిఎస్సి ఆర్ ఐటీ బ్రాంచ్లో ఉన్నారో, ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్నారో, వాళ్ళు సి లాంగ్వేజ్ తోటి స్టార్ట్ చేయండి, ఎందుకంటే మీకు టైం కూడా ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్, మెకానికల్, ట్రిబుల్, ఎలక్ట్రికల్, లేదంటే అసలు ఇంకా బీటెక్ కూడా కాదు, డిగ్రీ లైక్ ఎంసీఏ, బీబీఏ, ఇంకా ఏదో ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళు ఏ లాంగ్వేజ్ తోటి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అసలు మీకు కోడింగ్ అంటే ఏంటో తెలియదు కాబట్టి, అండ్ మీకు నేర్పించే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి, మీరైతే పైథాన్ లాంగ్వేజ్ తోటి స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా మంది వినే ఉంటారు, పైథాన్ అనేది చాలా బేసిక్ లెవెల్ లాంగ్వేజ్, జస్ట్ ఇంగ్లీష్ చదివినట్లు ఉంటుంది అనమాట. కాబట్టి మీరు పైథాన్ తోటి స్టార్ట్ చేయండి. పైథాన్ అనేది మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు, మీరు దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. వన్స్ పైథాన్ నేర్చుకున్న తర్వాత మీరు కావాలంటే వేరే లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ పైథాన్ లాంగ్వేజ్తో పాటు మీరు జావా కూడా నేర్చుకోవచ్చు అనమాట. జావా కూడా మంచి లాంగ్వేజ్, కాకపోతే పైథాన్ అంత ఈజీగా ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు బిగినర్ అయితే పైథాన్ నేర్చుకోండి. సో నెక్స్ట్ జావా నేర్చుకోండి. లేదు నేను జావా నేర్చుకుంటా అంటే జావా కూడా నేర్చుకోవచ్చు. జావా కూడా మంచి లాంగ్వేజ్. ఎవరైతే ఇప్పుడు ఐటీ జాబ్లోకి వెళ్దాం అనుకున్నారో వాళ్ళందరికీ లైక్ జావా నేర్చుకుంటే నువ్వు ఖచ్చితంగా ఏ ఐటీ జాబ్లోకైనా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సిఎస్సి ఆర్ ఐటీ బ్రాంచ్లో ఉంటారో, ఎవరికైతే 20 lakhs, 30 lakhs, 40 lakhs ఇలాంటి పెద్ద పెద్ద ప్యాకేజ్ కావాలో వాళ్ళు C++ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే C++తో అనేది మీరు డిఎస్ఏ సాల్వ్ చేయొచ్చు. డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనమాట. ఇవి వచ్చేసి మీరు పెద్ద పెద్ద ప్యాకేజ్కి ఇవి ఖచ్చితంగా కావాలి, డేటా స్ట్రక్చర్స్ అనేవి. దీంతో పాటు కాంపిటేటివ్ కోడింగ్ అని ఉంటుంది అనమాట. ఇవన్నీ చేయాలంటే C++ అనేది చాలా మంది రికమెండ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఎవరికైతే చాలా టైం ఉంది అనుకునే వాళ్ళు ఈ C++ తోటి కూడా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మీకు డౌట్ అయితే క్లారిఫై అయింది కదా, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పేసి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే ఒకసారి కాలేజ్ విద్యా వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. సో దీంట్లో
ఆల్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయన్నమాట, మీరు దీంట్లో చూడొచ్చు. ప్లస్ కాలేజ్ విద్యా వాళ్ళు చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ యూనివర్సిటీ చూడండి, ఇక్కడ అప్గ్రేడ్ యూనివర్సిటీ, ఇంకా ఎల్పి, ఇట్లా చాలా కాలేజెస్తో టైఅప్ అయ్యారు. ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సజెస్ట్ మీ ఇన్ 2 minutes ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి కొన్ని కాలేజెస్ని చూపెడుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అండ్ ఇక్కడ యాడ్ టు కంపేర్ మీద క్లిక్ చేసి మీరు మల్టిపుల్ యూనివర్సిటీస్ని కంపేర్ చేయొచ్చు అనమాట. వాటి ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. అంటే మీకు కావాలంటే కాలేజ్ విద్యా వాళ్ళు ఫ్రీ ఆడియో అండ్ వీడియో ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇస్తారనమాట. అండ్ ఒకవేళ మీరు నా లింక్ నుంచి వెళ్తే కాలేజ్ విద్యా వాళ్ళు 7,000 వర్త్ ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్, అలాగే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తారనమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు కోడింగ్ ఎక్కడ నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తా. కోడింగ్ నేర్చుకోవడానికి మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే గూగుల్, యూట్యూబ్. ఇక్కడ నుంచే మీరు మొత్తం కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే మనం వేలు కోర్స్ మీద స్పెండ్ చేసి అక్కడ నుంచి మనం కోడింగ్ నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే మీరు ₹1 కూడా స్పెండ్ చేయకుండా మీరు కోడింగ్ మొత్తం యూట్యూబ్లోనే నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక మెకానికల్ ఇంజనీర్, నాకు అసలు ఏ ప్రొఫెసర్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ గురించి ఎవరు చెప్పలేదు. అండ్ నేను ఎక్కడ బయట ₹1 కూడా స్పెండ్ చేయలేదు కోర్సుల కోసం అని చెప్పేసి. అయినా కూడా నేను నా ఓన్గా జావా నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా, సి లాంగ్వేజ్ నేర్చుకున్నా, C++ నేర్చుకున్నా, ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. ఇదంతా ఇలా నేర్చుకున్నా అంటే యూట్యూబ్లో నువ్వు మొత్తం నేర్చుకోవచ్చు. కానీ నీకు ఒక ప్రాపర్ వే తెలియదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఒక క్లియర్ డైరెక్షన్ అనేది దొరుకుతుందని చెప్పేసి నీకు తెలియదు. ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది నీ దగ్గర లేదనమాట. అందుకే నువ్వు ఎప్పుడైనా సరే స్టార్ట్ చేద్దాం అనుకుంటావు, మధ్యలో నీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎర్రర్స్ వస్తాయి, అవి ఇవి అని చెప్పేసి ఇక్కడ నువ్వు డౌట్లు వచ్చేస్తాయి, నీకు కన్ఫ్యూజ్ అయిపోతావు, ఇంకా వదిలేస్తావు కోడింగ్. నిజానికి కోడింగ్ అనేది అంత పెద్ద కష్టమేమి కాదు. గట్టి కూర్చుంటే 1 రోజుల్లో కూడా నేర్చుకోవచ్చు. బట్ నీకు ఎలా నేర్చుకోవాలో ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఒక స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ లాంటిది అయితే నీ దగ్గర ఉండాలి. నువ్వు పైథాన్, జావా, C++ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయి. అంటే గూగుల్ నీకు కొన్ని వెబ్సైట్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ జావా టీ పాయింట్, W3 Schools అండ్ Geeks for Geeks. ఈ 3 వెబ్సైట్లో నువ్వు ఆల్మోస్ట్ అన్ని కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. నేను కూడా పర్సనల్గా ఈ వెబ్సైట్ నుంచే కోడింగ్ నేర్చుకున్నా. ఈ వెబ్సైట్ లింక్స్ అన్ని మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అవి చెక్ చేయండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అసలు నాకు ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ కావాలి, అంటే క్లియర్ కట్ అండర్స్టాండింగ్ కావాలి. సో పెన్ను పేపర్ చేతిలో పెట్టుకొని చెప్పేస్తున్నా, ఏ కోడింగ్ లాంగ్వేజ్లోకైనా సరే ఒక బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అన్నిట్లో కామన్గా ఉంటాయి. అవి ఏంటంటే డేటా టైప్స్, వేరియబుల్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్, ఇవన్నీ అనమాట. ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్. సో నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ బేసిక్ కాన్సెప్ట్స్. నేను ఇప్పటివరకు చెప్పా కదా, ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. వన్స్ ఈ టాపిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత కూడా మీకు సరిపోదు. దీని తర్వాత మీరు ఊప్స్ అనే కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఊప్స్లో ఏమేమి ఉంటాయంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది, పాలిమార్ఫిజం అంటే ఏంటిది, నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటిది, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటిది, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఊప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు బీటెక్లో ఉన్నావు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఏదైనా సరే, నువ్వు ఇప్పుడు ప్లేస్మెంట్కి అటెండ్ అవుతున్నావు 4th ఇయర్లో. వాడు అప్పుడు నిన్ను ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ నుంచే క్వశ్చన్లు అడుగుతాడు. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే మెయిన్గా ఈ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ లేదంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ కూడా ఈ బేసిక్ ఊప్స్ కాన్సెప్ట్స్ లేకపోతే ఎవరు కూడా నీకు కంపెనీలోకి తీసుకోడు. ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా అయిపోయిన తర్వాత ఎవరైతే ఒక 15 LPA, 20 LPA, 30 LPA ఇలాంటి పెద్ద పెద్ద జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఉన్నది డిఎస్ఏ సాల్వ్ చేయాలి. డిఎస్ఏ అంటే నేను చెప్పా కదా, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనమాట. దీంట్లో ఏమేమి ఉంటాయంటే అరేస్, స్ట్రింగ్స్, సర్చింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయన్నమాట, లైక్ లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. నెక్స్ట్ వచ్చేసి షార్టింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. దీని తర్వాత మీకు డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, అంటే లింక్ లిస్ట్, లైక్ క్యూస్, స్టాక్స్ అంటే ఏంటివి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే 20 lakhs, 30 lakhs ఇలాంటి పెద్ద పెద్ద ప్యాకేజ్ తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, బేసిక్ నుంచే స్టార్ట్ చేయాలి. ఐఎమ్ అజ్యూమింగ్ నీకు అసలు కోడింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. సో నువ్వు ఇప్పుడు బేసిక్స్ నుంచే స్టార్ట్ చేయాలి. ఆ బేసిక్స్ అంటే ఏంటివి, ఫస్ట్ ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకున్నావా, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నావా, ఇంకా పైథాన్లో నువ్వు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డేటా టైప్స్ అంటే ఏంటివి, వేరియబుల్స్ అంటే ఏంటివి, నెక్స్ట్ వచ్చేసి పైథాన్లో కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట, లిస్ట్, ట్యూపుల్, ఇవన్నీ అంటే ఏంటివి, నెక్స్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటివి, నెక్స్ట్ వచ్చేసి ఈ కండిషన్స్, లూప్స్, ఇంకా ఫైల్ హ్యాండ్లింగ్, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత నువ్వు ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సో వన్స్ నువ్వు ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ వరకు నేర్చుకున్నావు అనుకో, నువ్వు అప్ టు 10 lakh, లైక్ 10 lakh లోపల నువ్వు ఏ జాబ్లోకి వెళ్ళాలనుకున్నా సరే
వాళ్ళు అడిగే క్వశ్చన్ నీకు ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ఈ లోపలే ఉంటాయి అనమాట. లేదు నువ్వు 20 LPA 30 LPA క్రాక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా డిఎస్ఏ చేయాలి. అండ్ ఇవి కాకుండా కొంతమంది డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి నువ్వు. లేదు నీకు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే నువ్వు పైథాన్ తోటి నేర్చుకోవాలన్నమాట. కానీ నువ్వు ఇవన్నీ మైండ్లో పెట్టుకోవద్దు. వన్స్ నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నావంటే ఇంకా నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఏదైనా సరే నేర్చుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, పైథాన్, C++ అండ్ జావా, దీంట్లో నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకో. దాంట్లో నేను ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేయాలి ఆ లాంగ్వేజ్లో. అండ్ ఇవన్నీ నువ్వు నేర్చుకుంటే సరిపోదు, నెక్స్ట్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అదే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అనమాట. కోడింగ్ అనేది 20% మాత్రమే మనం నేర్చుకునేది, 80% ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నావు, పోయి బుక్ తీసుకొని ముందర పెట్టుకున్నావు, చదువుతూ ఉన్నావు, దాన్ని మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కానీ, సైన్స్ కానీ అవి చూసి నువ్వు నేర్చుకోవచ్చు. బట్ మ్యాథ్స్ ఎగ్జామ్కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే నీ చేతిలో ఖచ్చితంగా పెన్ను, పేపర్ ఉండాలి. అలా ఉంటేనే నువ్వు చదువుతున్నట్లు. అలాగే సేమ్ మ్యాథ్స్ లాగే ఈ కోడింగ్ కూడా. అంటే ఇక్కడ మ్యాథ్స్ కోడింగ్ అని నేను చెప్పట్లేదు, కంపారిజన్ చెప్తున్నా అంతే. కోడింగ్ అనేది నువ్వు నేర్చుకున్నావు అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ల్యాప్టాప్ ముందర ఉండాలి, అక్కడ నువ్వు ఆన్ ద స్పాట్ టైప్ చేస్తూ ఉండాలి, కోడ్ టైప్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకో పక్క ఈ కాన్సెప్ట్స్ అన్ని చూసుకుంటూ ఉండాలి. ఈ కోడింగ్ నేర్చుకోవాలంటే ఇది ఒక్కటే దారి. చాలామంది చెప్తున్నారు కదా, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ కోడింగ్ ఎందుకు వదిలేస్తారంటే వాళ్ళకు ఫస్ట్ చూసినట్లుగానే అర్థమైనట్లే ఉంటుంది, కానీ రాసినప్పుడు కోడ్ రాస్తున్నప్పుడు ఏం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే అరే ఇంత కాంప్లెక్స్గా ఉంది ఏంట్రా, మనకు వస్తుందా రాదా అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. మీకన్నా ముందు 100 మంది, 1000 మంది, లక్షల మంది చేశారు దీన్నే. అందరికీ ఎర్రర్లు వచ్చాయి, అందరు సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒక భయం పెట్టుకొని కోడింగ్ని మధ్యలో మానేయడం కానీ ఇలాంటివన్నీ ఏం పెట్టుకోవద్దు అనమాట. ఎవరో మీ ఫ్రెండ్స్ కొంతమంది రాలేదని చెప్తూ ఉంటారు, అలాంటి వాళ్ళ గురించి మీరు మైండ్లో పెట్టుకోవద్దు. వాళ్ళు నేర్చుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క రోడ్ మ్యాప్ని తెలుసుకోలేదు, లేదంటే ఇలాంటి ఒక క్లియర్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనేది వాళ్ళకి తెలియదు. దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట. ఇలా కనుక మీరు చేస్తే ఖచ్చితంగా చెప్తున్నా 1 monthలో మీరు ఒక లాంగ్వేజ్ అనేది ఈజీగా పూర్తి చేస్తారు. ఆల్సో నేను మీకు చెప్తా అన్నదా ఫ్రీ కోర్సెస్ అని చెప్పేసి, ఆ ఫ్రీ కోర్సెస్ కొన్ని వెబ్సైట్లో ఉంటాయన్నమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ ఫ్రీ కోర్సెస్ అనేవి చెక్అవుట్ చేయండి. మీరు ఆ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక ఫ్రీగా సర్టిఫికేషన్ కూడా వస్తాయన్నమాట. లేదన్నా నాకు ఆ కోర్సులు వద్దనుకుంటే మీరు యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు. లైక్ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా మన వాళ్ళు చాలా మంది చేశారు కోడింగ్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి. లేదు మీకు నేను ఏమన్నా సపరేట్గా ఏమైనా ట్యూటోరియల్స్ చేయాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను అవి కూడా వీడియోస్ చేస్తాను మీకు కావాలంటే. అని చెప్పాను కదా, ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇంకొకటి గైస్, చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పేసి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కోడింగ్ నేర్చుకోండి ఇలా మధ్యలో ఆపేసే వాళ్ళు చూస్తారా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారు అనుకోండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మీకు ఒక ఫ్రీ షీట్ అనేది ఇస్తాను అనమాట. దాంట్లో ఒక 25 క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్లు అనేవి నువ్వు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే, వన్స్ నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ ఉన్నాయి చూసావా, డేటా టైప్స్ కానీ, వేరియబుల్స్, లూప్స్, ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ఆ 25 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు అనుకో, నీకు ఒక లాంగ్వేజ్ మీద పట్టు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వచ్చి అరే నీకు కోడింగ్ వచ్చా అంటే, నువ్వు వన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలిగితే నువ్వు చెప్పుకోవచ్చు అరే నాకు కోడింగ్ వచ్చురా అని చెప్పి. ఆ లిస్ట్ లింక్ కూడా మీకు కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో, వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆ క్వశ్చన్లు అన్నీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇప్పుడు లాస్ట్లో మీకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, నువ్వు కోడింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు బేసిక్ నుంచే స్టార్ట్ చేయాలి. బేసిక్ నుంచి కాకుండా ఎక్కడి నుంచి అంటే ఎక్కడ నేర్చుకుంటా అంటే కుదరదు. ఫస్ట్ స్టార్ట్ విత్ ద బేసిక్స్, అక్కడ నుంచి నువ్వు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తావు. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి ఒక కోడింగ్ లాంగ్వేజ్ మీద నువ్వు ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పైథాన్ నేర్చుకుందామని స్టార్ట్ చేసినావు, నీ ఫ్రెండ్ వచ్చేసి అరే పైథాన్ ఎందుకు జావా నేర్చుకుందాం అంటాడు, అప్పుడు నువ్వు మళ్ళీ జావాలోకి షిఫ్ట్ అయిపోతావు. అలా కుదరదు. వన్స్ నీకు ఇది అయిపోయిన తర్వాత వాడు చెప్పిన లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. అండ్ లాస్ట్ టిప్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. కన్సిస్టెన్సీగా లేకపోవడం వల్ల ఈ కోడింగ్ని చాలా మంది వదిలేసిన వాళ్ళు కూడా నాకు చాలా మంది తెలుసు. కాబట్టి కన్సిస్టెన్సీ మీరు ఎప్పటికీ మిస్ అవ్వద్దు. రోజు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే, రోజు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అయిపోయేంత వరకు వదిలిపెట్టకూడదు ఏదేమైనా సరే. సో ఇది నువ్వు మైండ్లో పెట్టుకుని ప్రాక్టీస్ చేయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది, నేనేదో మీకు భయపెట్టాలని చెప్పట్లేదు, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇది ఒక కంప్లీట్ బిగినర్స్ రోడ్ మ్యాప్ అనమాట. సో మీకు నచ్చితే కొంచెం కామెంట్ చేసి మన వీడియోస్ని లైక్ చేయండి, అప్పుడు మనకు కొంచెం రీచ్ కూడా పెరుగుతుంది అనమాట. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటాయి, లైక్ పైథాన్ ఎలా నేర్చుకోవాలి, జావా ఎలా నేర్చుకోవాలి, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, ఇలాంటివి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నేను దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు గాయస్. బాయ్.